మనం ఇడ్లీ సాంబార్, ఇడ్లీ చట్నీ ఇలా చాలా వెరైటీస్ తినే ఉంటాం కదా! అయితే ఈరోజు నేను కొంచెం యూనిక్‌గా పొడి ఇడ్లీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. కిడ్స్ లంచ్ బాక్స్, ఆఫీస్ లంచ్ బాక్స్‌లోకి కొంచెం యూనిక్‌గా బాగా ఉంటుంది ఈ రెసిపీ. సో, ఈ పౌడర్ మనకి స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ రోజు చేసుకునే పని కూడా అవసరం లేదు. అండ్ చట్నీ, సాంబార్‌తో కూడా ఈ పొడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు పచ్చి శనగపప్పుని వేసుకున్నాను. సో, అదే కప్పుతో పావు కప్పు వరకు మినప్పప్పుని తీసుకున్నాను. పావు కప్పు కంటే కొంచెం తక్కువ నేను పల్లీలను వేసుకున్నాను. ఈ మూడిటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద నేను వేయించుకున్నాను. ఇది కొంచెం టైం టేకింగే, బట్ మంచి వాసన వచ్చేంత వరకు, పచ్చితనం పోయేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ అయినా. సో, ఓపికగా మీరు దీన్ని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. ఇది వేగిందో లేదో ఎలా కనిపెట్టాలంటే కొంచెం తీసుకొని నోట్లో వేసుకోండి. పంట కింద క్రంచీగా తగిలితే అప్పుడు బాగా ఇది రోస్ట్ అయినట్టు. సో, ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. సో, ఇప్పుడు అదే పాన్‌లో పావు కప్పు వరకు నువ్వులు వేసుకున్నాను. నువ్వుల తర్వాత ఒక స్పూన్ వరకు నేను జీలకర్రని వాడాను. తర్వాత స్పైస్‌కి తగినట్టు ఎండుమిర్చిని తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఈ 4 ఐటెమ్స్‌ని కూడా బాగా చిట్లేంత వరకు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, నువ్వులు చాలా ఈజీగా, తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి అది చిట్లేంత వరకు మనం లో ఫ్లేమ్ మీద ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇది కూడా బాగా చిట్లడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే ప్లేట్‌లో మనం దీన్ని తీసేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకొని మెత్తగా దీన్ని మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం పొడి ఇడ్లీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక పాన్ తీసుకొని పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు అండ్ కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పౌడర్‌ను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఇడ్లీలకి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇది ఆల్రెడీ రోస్ట్ అయి ఉంది కాబట్టి నేను ఎక్కువ రోస్ట్ చేయట్లేదు. సో, ఇందులోకే మనం తయారు చేసుకున్న ఇడ్లీలను ట్రాన్స్‌ఫర్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. టాస్ చేయండి. సరిపోతుంది. ఆ ఫ్లేవర్ వాటికి అన్నిటికి బాగా పడుతుంది. సో, మీరిక్కడ ఉప్పు మాత్రం తక్కువైతే మనం ఇలా పోపు వేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, రోజు బ్రేక్‌ఫాస్ట్ రొటీన్‌గా కాకుండా ఇలా ట్రై చేయండి, బావుంటుంది. అండ్ నేను తయారు చేసిన పౌడర్ బాగా రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైన్ చేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.